మీ జర్నీలో లైక్ లాస్ట్ ఒక 6 months నుంచి మీరు చేస్తున్న మోసం ఒకటి మీ సోషల్ మీడియాలో ఒక్క వీడియో కూడా మీది కాదు, కాకపోతే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ డు యూ డూ దట్ క్రిస్ప్గా కనుక దిస్ ఇస్ ద ప్రాసెస్ దట్ యూ ఫాలో అని ఒకసారి చెప్పేస్తే. 99% of the content is created using AI. When I say AI, the idea is generated by AI, the script is written by AI. So I'll tell you the process of what we did. రా టాక్స్ అన్సీన్, దీస్ ఆర్ ది ఎక్స్క్లూజివ్ క్లిప్స్, మీకు ఫుల్ పాడ్కాస్ట్లో కూడా దొరకవు. అండ్ మీ జర్నీలో లైక్ లాస్ట్ ఒక 6 months నుంచి మీరు చేస్తున్న మోసం ఒకటి మీ సోషల్ మీడియాలో ఒక్క వీడియో కూడా మీది కాదు. మోసం కాదు, ఎవ్రీ కామెంట్లో పెడతా అది నేను కాదని. రైట్ 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 ఆఫ్ కోర్స్ డిస్క్లైమర్ ఉంది, బట్ యా జస్ట్ అ ఫనియర్ నోట్. కాకపోతే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ డు యూ డూ దట్ ఒక చిన్న క్రిస్ప్గా కనుక దిస్ ఇస్ ద ప్రాసెస్ దట్ యూ ఫాలో అని ఒకసారి చెప్పేస్తే. జస్ట్ టు గివ్ కాంటెక్స్ట్ టు ది ఆడియన్స్, మీరు నా ఇన్స్టాగ్రామ్కి వెళ్తే లింక్ పెట్టేస్తాడు వంశీ కింద, ఓకే ఫాలో అవ్వండి అమ్మా. వంశీ నేర్చుకుంటున్నా అన్ని. సో ఇఫ్ యూ లుక్ ఎట్ లైక్ లాస్ట్ సిన్స్ నవంబర్ టిల్ నౌ, ఐ వుడ్ సే స్టోరీస్ కాదు, రీల్స్, రైట్, 99% of the content is created using AI. Yeah. When I say AI, the script card, sorry, the idea is generated by AI. The script is written by AI. Voice, it will sound like me now that you've heard me in the podcast. Nalane anpistadi, gana voice nenu kaadu, na AI clone adi. Right. Even the video nalane kanpistadu, very very బట్టలు వేసుకుంటూ ఉంటాడు అంతే. All of them are AI models. Editing అనేది human. Right. బికాస్ ఎడిటింగ్ అక్కడ వరకు మనకు కావాల్సిన హుక్స్ అవన్నీ అంతే ఎడిటింగ్ విజువల్ ఎడిటింగ్, కరెక్ట్. ఎడిటింగ్లో హుక్స్ అవి ఇవ్వడానికి ఆడియో అన్ని అంతా AI. ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఇస్ AI, రైట్. సో ఐ టెల్ యూ ద ఇంపాక్ట్. చాలా మంది ఏమనుకుంటే AI కాంటెంట్ పెడితే రావు, నేను అట్లే అనుకునేవాను, చాలా మంది అనుకునేవారు. ఎందుకంటే AI కాంటెంట్ వాడిన వాళ్ళు చాలా దరిద్రంగా వాడారు దాన్ని, రైట్. ఎఫర్ట్ పెట్టకుండా, మంచి స్క్రిప్ట్స్ రాయకుండా, చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ అ స్క్రిప్ట్ ఫర్ దిస్ టాపిక్, ఆ టాపిక్ వచ్చి వీడియోలో వేసేస్తే ఏమవుతుంది, పని చేయదు. కొంచెం వాడాలి. దట్ ఈస్ వాట్ ఎ జర్నలిస్ట్ ఈస్, రైట్, యూ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఐ టెల్ యూ ద ప్రాసెస్ ఆఫ్ వాట్ వీ డిడ్, అండ్ బికాస్ ఆఫ్ విచ్, వంశీ, నేను కాంటెంట్ ఇంగ్లీష్లో చేస్తా. ఐ క్రియేట్ టెక్ కాంటెంట్, చాలా చిన్న ఆడియన్స్ బేస్ దాన్ని, అందరు వినరు. 1 out of 5 వీడియోస్ డస్ మోర్ దెన్ 1 million views. ఈ కేటగిరీలోనే అస్సలు కామన్ కాదు ఇది, ఈ వ్యూస్ అస్సలు కామన్ కాదు, స్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఐ వాజ్ ఇన్ 200K ఇష్ ఫాలోవర్స్ ఇన్ నవంబర్, డిసెంబర్ అప్పుడు 200K ఫాలోవర్స్లో ఉండేవారు. అండ్ దట్ వాజ్ స్టక్ ఫర్ లైక్ 1-2 years బికాస్ కాంటెంట్ చేయడం మానేసాను, నాకు టైం లేదనుకోండి. సిన్స్ దెన్ టిల్ నౌ వీ హ్యావ్ యాడెడ్ 550K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వితౌట్ మీ షూటింగ్, వితౌట్ మీ స్పెండింగ్ అ సింగిల్ మినిట్. సో ఏం చేసామంటే ఒక మంచి ప్రాసెస్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఐడియాస్ ఎలా వస్తుంది, వి క్రియేట్ కాంటెంట్ ఆన్ టెక్. సో వి యూజ్ అ టూల్ కాల్డ్ ఎస్ ఫీడ్లీ. ఓకే, ఫీడ్లీ అని ఒక టూల్ ఉంటుంది. ఫీడ్లీలో ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ ఇంటర్నెట్లో ఒక కొత్త పీస్ ఆఫ్ కాంటెంట్ వస్తే, బ్లాగ్ ఆర్టికల్ లాంటిది ఎక్కడైనా ఇంటర్నెట్లోని, ఇట్ విల్ పింగ్ వయా సంథింగ్ కాల్డ్ ఎస్ RSS ఫీడ్. టెక్నికాలిటీస్ వదిలేయండి, ఆ టూల్లోని అన్ని ఫీడ్ వస్తుంది, అన్ని కాంటెంట్ది. సో అక్కడ మనం కీవర్డ్ పెట్టుకున్నాం, ఈ కీవర్డ్ది ఏ కొత్త ఆర్టికల్ వచ్చినా, లెట్స్ సే AI, టెక్, ఫ్యూచర్, కొన్ని కీవర్డ్స్ పెట్టుకున్నాం. ఆ కీవర్డ్ ఏ ఆర్టికల్ వచ్చినా, ద మూమెంట్ దట్ హ్యాపెన్స్, నేను చెప్పాను కదా లెవెల్ 5లో ఆటోమేషన్ అనుకొని, రైట్, వీ యూజ్ ఆటోమేషన్ యూజింగ్ అ సాఫ్ట్వేర్ కాల్డ్ ఎస్ మేక్. ఓకే, ఆ టాపిక్ అనేది కొత్త టాపిక్ రాగాన దట్ గోస్ ఇన్ టు అవర్ AI సిస్టమ్, ఓకే, విచ్ ఇస్ అ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్లో ఏం ఫీడ్ అయి ఉన్నాయి అంటే, హియర్ ఆర్ 50 టాపిక్స్, ఐ థింక్ సమ్ 100 టాపిక్స్ that I have created or people like me have created, have gone viral in the past. Here are 100 topics that we created or other people have created that have not gone viral in the past. Neither ee data undi kada, based on this data, this is a new topic, you tell me from a scale of 1 to 10 what is the potential of this to go viral. Appudu adoka rating istadi. Prompt rasnam cheppam, prompting is very important. Absolutely. We gave this data, prompt is written, it gives a rating. If the rating, అదే రేటింగ్ ఇస్తుంది, అది 7 కంటే ఎక్కువ ఉంటే, then it comes to my Slack, which is like WhatsApp, saying new potential viral idea. Okay. We call it idea bot. అక్కడ పింగ్ వస్తుంది, న్యూ పొటెన్షియల్ ఐడియా గాట్, టాపిక్, స్కోర్, అంతే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 7 రాదు.
నాట్ వర్త్ ఆ టైమ్. దిస్ కమ్స్ రైట్ నౌ టు అవర్ టీమ్. ముందు నేను ప్రాసెస్ క్రియేట్ చేస్తాను, నౌ ఇట్ ఈస్ ఆల్ మేనేజ్ బై టీమ్ ఎండ్ టు ఎండ్ బ్యూటిఫుల్లీ. అది వస్తుంది రోజు, టీం పొద్దున్న వస్తుంది, ఓకే ఈ 10 ఐడియాలు ఉన్నాయి దీంట్లోని, దే విల్ నో నౌ హ్యూమన్ కాన్షియస్నెస్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఈ 3-4 టాపిక్స్ లుక్స్ లైక్ ఇంట్రెస్టింగ్, సో ఆ 3-4 టాపిక్స్ తీసుకుంటారు. అండ్ దే సమ్ టైమ్ ఆస్క్ మీ, వైభవ్ ఎనీ థాట్స్ ఆన్ దీస్ టాపిక్స్. ముందు చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3-4 టాపిక్స్ తీసుకుంటారు, దే టేక్ ద టాపిక్, ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాం. పర్ప్లెక్సిటీ అని ఒక టూల్ ఉంది, ఇట్ డస్ రియల్ టైమ్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నెట్ అండ్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్. ఆ టాపిక్ ఒక ప్రాంప్ట్తో పెడతారు, డూ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఫర్ దిస్ టాపిక్ సో దట్ వీ కెన్ మేక్ అ వెరీ గుడ్ యూట్యూబ్ వీడియో, గివ్ ఇట్ యాజ్ డీటెయిల్డ్ as possible, give all the data points possible, give all the viral factors possible for this video, do a extensive research on the internet, give me a detailed document అన్న ప్రాంప్ట్ వస్తుంది ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్. ఈ టాపిక్ అనేది పర్ప్లెక్సిటీ ఏపీఐకి వెళ్తుంది, ఒక పెద్ద రీసెర్చ్ డాక్యుమెంట్ వస్తుంది. ఆ రీసెర్చ్ డాక్యుమెంట్ ఆటోమేటిక్లీ గోస్ ఇన్ టు అ చాట్ జీపీటీ ప్రాజెక్ట్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్. దాంట్లోని ఐ హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ స్క్రిప్ట్స్ ఇన్ ద పాస్ట్ విచ్ హ్యావ్ డన్ వైరల్. నేను షూట్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్స్ ఒక స్టైల్ ఉంది నాకు, ఆ స్టైల్ని తీసుకొని వచ్చి వీ గేవ్ ఆల్ ద స్క్రిప్ట్స్ అండ్ వీ సెడ్ దిస్ ఇస్ ఆల్ ద స్క్రిప్ట్స్ దట్ వీ హ్యావ్ రిటర్న్. అగైన్ దీస్ ఆర్ ద వన్స్ దట్ హ్యావ్ గాన్ వైరల్. అనలైజ్ చేయి దీన్ని, చెప్పు, అండ్ నౌ ఒక ప్రాంప్ట్ ట్రై. ఆ ప్రాంప్ట్లో నేను రీసెర్చ్ ఇవ్వగానే యూ షుడ్ గివ్ అ స్క్రిప్ట్ జస్ట్ లైక్ దిస్. రైట్. సో అది ఆ ప్రాంప్ట్ మెషిన్. సో రీసెర్చ్ వస్తుంది, ఇట్ గోస్ ఇన్ టు దిస్ స్క్రిప్ట్ జనరేషన్. ఈ స్క్రిప్ట్ జనరేషన్లో ప్రాంప్ట్ ఉంది బికాస్ దిస్ మెషిన్ నౌ నోస్, దిస్ engine now knows what are the scripts that have gone viral in the past. Right. Based on that, it will write 3 different scripts for every topic. Each topic ki 5 hooks rastadi. So 15 combination of content pieces are created. Now this is done. The team basically selects 3 hooks, 1 copy, makes videos. Oka video 3 videos hotadi. Okay. Then these videos goes into ట్రయల్ అకౌంట్స్. దీనికన్నా ఇప్పుడు ట్రయల్ అని ఒక ఫీచర్ వచ్చింది. ముందు ఇన్స్టాగ్రామ్లోని వీ హ్యాడ్ డమ్మీ అకౌంట్స్ విత్ 500 followers, 100 followers, 200, డజంట్ మ్యాటర్. ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, ఒక వీడియో రాగానే కొత్త అకౌంట్ ఉంటే దాన్ని పుష్ చేస్తుంది, అట్లీస్ట్ 1000 మంది చూడాలని రీల్స్తోని. దాన్ని లెవరేజ్ చేసుకున్నాం మనం. ఆ 1000 వ్యూస్ వచ్చినప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది, ఐ కెన్ లుక్ ఎట్ అనలిటిక్స్. దీంట్లో 1000 మందిలో ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు. 3 second వ్యూ అని ఒక మెట్రిక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఎంత ఉంది, 60% ఉందా, 70% ఉందా. సో బేస్డ్ ఆన్ దాట్ విల్ లుక్ ఎట్ ఆల్ ద 3 hooks అండ్ సీ ఈస్ దెర్ అ విన్నర్ హియర్. విన్నర్ దొరికారు అనుకో, దే విల్ సెండ్ ఇట్ టు మీ సెయింగ్ వైభవ్ దిస్ ఇస్ అ విన్నర్, డూ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ థాట్స్ రైట్ నౌ. దిస్ ఇస్ వేర్ ఐ కమ్ ఇన్. వీడియో చూస్తా, గైస్ దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ దిస్ టాపిక్, అది తీసుకెళ్ళి జస్ట్ ఆ పార్ట్ ఎడిట్ చేసి దెన్ ఇట్ గోస్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో ఒక్క వీడియో బయటకు వెళ్తే, ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది అనుకో, వీఆర్ బేసికలీ టెస్టింగ్ 7 to 10 videos in the back end. That is why the chances and odds of this are going viral. Now, the real magic is, నీకు చెప్పాను కదా, I cannot shoot content. సో స్క్రిప్ట్ వచ్చాక 3 variations వస్తాయా, we send all these scripts, ఫస్ట్ ఆడియో కావాలి, to a tool called as 11 labs. Right. 11 labsలోని మనం ఏం చేస్తాం అనుకో, నా పాత వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, దాని ఆడియో తీసుకొని వచ్చి అంతా ఒక 1 hour వీడియోలా చేసి, ఒక ఒరిజినల్ వాయిస్ అంతా తీసుకొని, ఒరిజినల్ వాయిస్ ఎలా మాట్లాడతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సేన్ అని చెప్తాను నేను, ఓ దిస్ ఇస్ క్రేజీ, దీస్ ఆర్ మై స్టైల్స్. రైట్ రైట్ రైట్. కానీ ఆ ఆడియోస్ అన్నిట్లో పికప్ చేసుకుంది. అది ఆ 1 hour వీడియో అనేది 11 labsకి ఇచ్చాను, చాలా సింపుల్. రైట్. కానీ దీనికి ట్యూనింగ్ చేసుకుంటా పోయాం మనం. 1 hour వీడియో దానికి ఇచ్చిన తర్వాత ఇట్ లర్న్డ్ హౌ ఐ స్పీక్. రైట్. దానికి చెప్పే మన నేను ఇండియన్ ఇంగ్లీష్లో మాట్లాడతాను, దీస్ ఆర్ ద వర్డ్స్, ఇట్ అండర్స్టాండ్స్ ఆల్ ఆఫ్ దట్. ఇండియన్ ఇంగ్లీష్ అంటే ఏంటో ఇట్ ట్రైన్డ్ ద హోల్ సిస్టమ్ టు టాక్ లైక్ మీ. రైట్. నా ఇప్పుడేమవుతుందంటే స్టిల్ ఆ 1 hour ట్రైనింగ్లోని, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ నాట్ అండర్స్టాండ్ హౌ ఐ సే వంశీ కురపాటి. సో అది చెప్పినప్పుడు వంశీ కురపాతి అంటది, ఎందుకంటే ఆ వర్డ్ నేను ఎప్పుడు మాట్లాడలేదు. సో ఎవ్రీ వీక్ విచ్ ఎవర్ వర్డ్ ఇట్ వాజ్ నాట్ స్పెల్లింగ్ రైట్, నేను ఒక వీడియో లాగా ఒక 10 నిమిషాలు షూట్ చేస్తాను, మళ్ళీ ఫీడ్ చేస్తాను, అండ్ రీట్రైన్ ఇట్. రైట్. యాజ్ అ రిజల్ట్ ఇట్ ఈస్ రైట్ నౌ 90% యాక్యురేట్. అమేజింగ్. సో సడన్లీ నీకు స్టోరీ చెప్తాను, క్రేజీ స్టోరీ. ఓకే, ఇది ఆడియో. నెక్స్ట్ వీడియోలోనే యూ విల్ సీ మీ వేరింగ్ డిఫరెంట్ టీ-షర్ట్స్ ఇన్ డిఫరెంట్ వీడియోస్. ఒక్కరోజు ఇలానే ఒక సెటప్ మన టీం చేత పెట్టించాను, కూర్చున్నాను, ఒక 3 నిమిషాలు వీడియో తగిలింది, స్క్రిప్ట్ వచ్చింది, చదువుకుంటా పోయాను. వేరే సెటప్కి వెళ్ళాను, కూర్చున్నాను, చదువుకుంటా పోయాను. 2 కెమెరాలు ఉన్నాయి.
ఆ కాంటెంట్ అంతా ఒక కొత్త మోడల్కి ట్రైన్ చేసాం. సో మీరు ఆ మోడల్ అవసరం లేదు మీకు. ఫర్ యూ టు గెట్ స్టార్టెడ్, ఫర్ ఎనీ వన్ టు గెట్ స్టార్టెడ్, దే కెన్ యూజ్ హేజన్ ఆర్ సింథేషియా. దే ఆర్ 2 tools. ఆ టూల్స్ వాడేసి మన యాక్చువల్ వీడియో ఫుటేజ్ ఆన్ హౌ ఐ స్పీక్ దానికి అప్లోడ్ చేస్తే అది ఆటోమేటికలీ మీ లిప్ ఎలా మూవ్ అవుతుంది ఫర్ ఎవ్రీ వర్డ్ అనేది నేర్చుకుంటుంది. అంతే, నీ ఫేస్ అంతా సేమ్ ఉంటుంది, ఏం మారదు. ఓన్లీ ఈ పార్ట్ అనేదే అది మాఫ్ చేస్తుంది. రైట్. అది ఏం చేస్తుందంటే నువ్వు ఆడియో వేస్తావు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఫర్ ద వర్డ్స్ దట్ యువర్ టాకింగ్ ఎవ్రీ టైమ్ అ సిమిలర్ వర్డ్ కమ్స్, అలానే పెదాన్ని మూవ్ చేస్తుంది. యాజ్ అ రిజల్ట్ AI ఈజ్ ఏబుల్ టు మేక్ మై వీడియోస్. కానీ నువ్వు ఆ వీడియోని ఎడిటింగ్ కంటే ముందు చూస్తే అది AI అని నీకు అర్థమైపోద్ది. అందుకే ఎడిటింగ్ ప్లేస్ అ బిగ్ మ్యాజిక్. అక్కడక్కడ ఒక వర్డ్ ఉందనుకో, అది నేను ముందు ఎప్పుడు చెప్పలేదు ఆ ట్రైనింగ్లోని, అది పిచ్చి పిచ్చిగా మూవ్ చేస్తుంది మౌత్, అప్పుడప్పుడు చేతులు పిచ్చి పిచ్చిగా మూవ్ చేస్తుంది. బికాజ్ నువ్వు షూట్ చేసినప్పుడు ఇలా మాట్లాడుకున్నావు, నువ్వు ఇలా అని చెప్పే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ సో బ్యాడ్ అంటది. సో ఆర్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అంటది. బికాస్ ఇట్ డజంట్ అసోసియేట్ మూమెంట్స్. సో దట్ ఈస్ వేర్ ఎడిటింగ్ మ్యాజిక్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇలాంటి తప్పులు చేసినప్పుడు మంచిగా ఓవర్లే వేసి పిక్చర్ వేసి కవర్ అప్ చేసేస్తారు మై ఎడిటర్స్. సో యాజ్ అ రిజల్ట్ నువ్వు అవుట్పుట్ వీడియో చూసినప్పుడు నీకు అర్థం కాదు ఇట్స్ AI ఆర్ హ్యూమన్. అందుకే నేను కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేశాను, బాబు దిస్ ఈస్ జనరేటెడ్ యూజింగ్ AI, జస్ట్ సో దట్ పీపుల్ విల్ నాట్ కాల్ మీ ఓ వాట్ ఆర్ యూ డూయింగ్, యూర్ ఆల్ వాచింగ్ AI కాంటెంట్. రైట్. అండ్ ఇట్స్ బిన్ క్రేజీ బ్రో. అది చేస్తాం అనమాట మనం ఇప్పుడు. బట్ దీస్ మోడల్స్ ఆర్ గెటింగ్ వెరీ గుడ్. ఇప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ టు వర్క్ ఈ కంపెనీస్తో డైరెక్ట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో వాళ్ళకి మనం లైక్ విత్ దీస్ టెక్నాలజీ కంపెనీస్ మనం డైరెక్ట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాం. బికాస్ యూస్ కేసెస్ మనం వీ హ్యావ్ బికమ్ కేస్ స్టడీస్ రైట్ ఫర్ దెమ్. అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.